ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందామండి, మన హృదయాలను దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో ఉన్నందుకు వందనాలు, మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయబోతున్నందుకు వందనాలు. నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచమని, మీరే మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. హల్లెలూయా. మొదటి కిరీటం ఏంటి? మహిమ ప్రభావాని కిరీటం. రెండోది అక్షయ కిరీటం. మూడోది జీవ కిరీటం. నాలుగో కిరీటం చూద్దాం. చూడండి, 2 తిమోథెయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆమేన్. హల్లెలూయా. నా కొరకు ఏ కిరీటం దాచబడి ఉంది? నీతి కిరీటం. ఆమేన్. హల్లెలూయా. తిమోతి గారు చెప్తున్నారయ్యా, నీ కొరకు దేవుడు నీతి కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ నీతి కిరీటం ఎలా కలుగుద్ది అంటే, తలాంతులు మనం చూస్తున్నాం కదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 20వ వచనాల వరకు రాయబడి ఉంటుంది. ఒక యజమాని దేశాంతరం పోతా ఏం చేశాడు? ముగ్గురిని పిలిచి, ఒకడికి ఒక 5 తలాంతులు, రెండో వాడికి 2 తలాంతులు, మూడో వాడికి 1 తలాంతు ఇచ్చి పంపించాడు. 5 ఉన్నవాడు ఏం చేశాడండి? 10 చేశాడు. 2 ఉన్నవాడు 4 చేశాడు. ఈ 1 ఉన్నవాడు ఏం చేశాడు? దాచిపెట్టేసి, ఈయన సంగతి నాకు తెలుసులే, వచ్చి నన్ను ఎట్టాగైనా ఇసుకిస్తాడని చెప్పి దాన్ని తీసుకెళ్లి మళ్ళా అతనికి ఇచ్చేయడానికి ప్రయత్నం దాచిపెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. తిమోతి గారు అంటున్నారు కదా, దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయములో మనము ఆయన సన్నిధిలో ఆ తలాంతులు ఉపయోగించే వారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ తలాంతులు ప్రభు కొరకు వినియోగిస్తే, ప్రభు కొరకు నువ్వు జీవిస్తే, ప్రభు కొరకు నువ్వు వాడితే, ప్రభు కొరకే నువ్వు వాడబడుతూ ఉంటే, నీ కొరకు నీతి కిరీటము సిద్ధపరిచి ఉంచబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు అపేక్షించు ప్రతి వారికి ఇది అనుగ్రహించబడుతుంది అంటండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చేంత వరకు కూడా, ఆయన ప్రత్యక్షతలో నిలబడే వరకు కూడా, ఆయన సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా మనము దేవుని పనిలో నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఆయన సన్నిధిలో మందిరమే ఉంది. పరిచర్య చేసే తలాంతు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన చేసే తలాంతు మనకి ఇచ్చాడు అండి. వాళ్ళు డ్యూటీ ఎక్కారు కానీ మన డ్యూటీ మానేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన తలాంతులు ప్రభు కొరకు మనము ఉపయోగించాలి. ఆమేన్. హల్లెలూయా. నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని సిద్ధపరిచాను అంటున్నాడు ఆయన. తన జీవితంలో ఏ పరిస్థితిలో ప్రభువు కొరకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసేసాడండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే నీతి కిరీటం. అంటే మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో ఏది సమర్పించుకున్నామో, ఏ యొక్క తలాంతులు ప్రభు మనకి ఇచ్చాడో, మనం ఆ తలాంతులు ప్రభు కొరకు వాడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని పనిలో నువ్వు ఏం చేయాలి? నమ్మకముగా ఉండాలి, నీతిగా నువ్వు నిలబడాలి. అప్పుడే దేవుడు నీ కొరకు నీతి కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇదివరకు సేవ అంటే ఎలాగుండేదండి? మా చిన్నప్పుడు ప్రార్థన ఉందని తెలిస్తే చాలు, పరిగెళ్ళెత్తుకుంటూ అన్ని సిద్ధం చేసుకుని మొత్తం వచ్చేవాడు. ఇప్పుడు ప్రార్థన ఉందంటే ఎలా తెలుసా? అమ్మా ప్రేయర్ ఉందా? గుర్తుందా? ఇందాక అమ్మగారు చెప్పారుగా, పాపం ప్రార్థన ఉందమ్మా, వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారా? ఇంకా తీసుకురండి అని తెలియపరచడం అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని కొరకు ఏదన్నా చెయ్యాలన్న ఆశ, దేవుని కొరకు నిలబడాలన్న ఆశ, దేవుని సన్నిధిలో వాడబడాలన్న ఆశ కలిగి ఉండేవారు. మనము దేవుని సన్నిధిలో రక్షణ పొందిన కొత్తలో ఏ యొక్క తలాంతులు కలిగి మనం దేవుని సన్నిధిలో వాడబడేమో, కడవరకు కూడా అదే కృపలో మనం నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో ఏం పని లేదనుకోండి, మందిరం తలుపు తీసుంటే రండి, కూర్చోండి, ప్రార్థన చేయండి. 9 గంటలు 10 గంటలకు ప్రార్థన అనుకున్నాను, 9 గంటలకే వచ్చేయండి, కూర్చోండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థన అనే తలాంతు దేవుడు నీకు ఇచ్చాడేమో,
ప్రార్థించేయి. ఆమేన్, హల్లెలూయా. పాటలు పాడటమని తలాంతు నీకు ఇచ్చాడేమో, పాటలు పాడు. దేవుని ఆరాధించే తలాంతు నీకు ఇచ్చాడేమో, ఆరాధించు. కన్నీరు కార్చడం, దైవ సేవకుల కొరకు, నూతనాత్మల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని యొక్క కృపలో మనము నింపబడతాం. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు, నేను నీకు ఈ యొక్క పనిని నీకు అప్పగించాను కదా, ఈ తలాంతు నేను నీకు ఇచ్చాను కదా, ఈ యొక్క గిఫ్ట్ నేను నీకు ఇచ్చాను కదా, ఈ గిఫ్ట్లో నువ్వు నమ్మకముగా లేవు అని చెప్పి దేవుడు ఉన్న గిఫ్ట్ని కూడా తీసేసుకొని మనం అర్హత లేని వారిగా దేవుడు మనల్ని చేసేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. 4వ కిరీటం ఏంటండి? నీతి కిరీటము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్లన్నిటినీ ప్రభు కొరకే మనము వాడబడాలి. ఆమేన్, హల్లెలూయా. 5వది మనం చూద్దాం, చూడండి. 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఏలయనగా ఆమేన్, చాలండి. ఆమేన్, హల్లెలూయా. 5వ కిరీటము ఆనంద కిరీటం అండి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలను నడిపించే వారికి, ఆత్మల కొరకై ప్రలాపించే ప్రతి వ్యక్తి కొరకై ఇది సిద్ధపరచబడిందంట. ఆమేన్, హల్లెలూయా. ఆనంద కిరీటం ఎవరెవరి కోసం అంటండి? ఆత్మలను నడిపించాలి. నడిపించటమే కాదు, ఆత్మల కొరకై ప్రార్థన చెయ్యాలి. ఆ భారము కలిగిన వారికే ఈ ఆనంద కిరీటం సిద్ధపరచబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలను ఏం చెయ్యాలి? నడిపించాలి, వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. సంఘాలు ఎలాగైపోయినాయి అండి? ఇప్పుడు వాళ్ళ కనుక కొత్త వాళ్ళు కనుక వచ్చారనుకోండి, అమ్మగారు అయ్యగారు చూసారా, మమ్మల్ని వదిలేశారు, కొత్త వాళ్ళు వచ్చారుగా, వాళ్ళ పండుకే పడుతున్నారు అంటారు. అవునా కాదా? వాళ్ళనే పిలుస్తున్నారు, వాళ్ళకే ఫోన్లు చేస్తారు, వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతున్నారు. ఫోన్ చెయ్యగానే ఒక్క ఆదివారం రాకపోతే వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు, అవసరమైతే వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని అసలు పట్టించుకోలేదు అనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మను నడిపించవలసిన భారం ఎవరి మీద ఉందండి? సంఘమే. కాపరి గొర్రెలను కంటాడు. గొర్రెలు ఏం చెయ్యాలండి? గొర్రెలను కనాలి. ఒక్క ఎడతకి ఎన్ని వస్తాయండి? 2 గొర్రెలు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని ఆత్మలను తీసుకొస్తున్నారు? ఆత్మలేంటి అమ్మగారు, మేమే అక్కడికి వెళ్తుందని, అక్కడ బాగుందని వెళ్ళిపోతున్నాం మేమే. ఏంటి వెళ్తున్నారా? దేవుడు ఏ సంఘాన్ని మీకు అప్పగించాడో ఆ సంఘంలోనే ఉండాలి. చాలామంది నేను చూస్తానండి, సంఘము కాపరి వారి సంఘం బిడ్డల కొరకు, ఆత్మల కొరకు బాగోపోయినా, ఎంత చేసి ప్రలాపించి ప్రార్థన చేసినా, వారి అవసరతను అనౌన్స్ చేస్తే ఏది కూడా రెస్పాండ్ అవ్వరు విశ్వాసులు. ఒక విజయవాడలో పెద్ద మందిరం కడుతున్నారండి, గొప్ప సేవకులే, దేవుడు చూపించాడంట, మంచిదే. వాళ్ళు ఆత్మలు వేరే చోట రావటమే కానీ వారి కనిన ఆత్మలు అయితే లేరండి అక్కడ. సరే, ఈ వెళ్ళే ఆత్మలు కూడా ఎలా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చర్చి కట్టాలని అనౌన్స్ చేశారంటే, ప్రామిస్ ల్యాండ్ అంటండి, దానికోసం వేల రూపాయలు. ఏ సంఘంలోకి సేవకుడికి ఎందుకు ఇవ్వరు? సేవకుడికి ఒక్కటే దశంభాగం, ఒక్కటే పరిమితం, ఆదివారం చందా ఒక్కటే, ఇంకంతకు మించి ఆయనకి ఎక్కువ అన్ని ఏది ఇచ్చినా ఇవ్వరు. ఏ అండి, నా జీవితంలో నేనే ఒక అమ్మాయికి అండి, గవర్నమెంట్ స్టాఫ్ పిఎఫ్ఏ డబ్బులు 2 లక్షలు రావాలంటే ప్రార్థన చేసాం, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా 3వ వారానికి ఇస్తే, నేను ఆశపడలేదండి, అమ్మాయి ఇస్తుందా, నేను ఆశపడలా. కానీ అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను బాధపడ్డా. అక్క, మరి ప్రేయర్ చేస్తే దేవుడు ఇచ్చాడు కదా, మొన్న మేము ఆ చర్చికి వెళ్ళాము అక్క, ఊరికినే వెళితే వాళ్ళు ప్రామిస్ ల్యాండ్ అని అన్నారు, మేము దశంభాగం తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చామని చెప్పిందండి. ఎలా ఉంటుందండి తండ్రికి అసలు? ఇంకోసారి ప్రార్థన చేయాలనిపిస్తుందా? 50,000 ఇచ్చాం కానీ 50 దాటిన వాళ్ళకే అక్కడ అనౌన్స్ చేస్తారంటండి. వాళ్ళు మమ్మల్ని పిలవల, ఆ స్టేజీ మీద కూడా పిలవలేదని చెప్పారు వాళ్ళు. అండి, అక్క నాకు బాగాలేదు రమ్మంటే ఎవరు పరిగెత్తుతారు? సేవకుడే. కడుపు కట్టుకుని వాళ్ళు ఉన్నా లేపని ఉపవాసము, సేవకుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడండి, సేవకురాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి గోజాడుతా అక్కడికి వెళ్ళి తూతుమంతమండి, వాళ్ళు నిద్రపోతారు, బాలేదని పడుకుంటారు. సేవకులు అలాగ వెళ్తారా? మేము ఎలాగ వెళ్ళగలమా? కన్నీరు కార్చి, ప్రవ్వా కుటుంబాన్ని, బిడ్డలను అన్నిటిని వదిలిపెట్టి, ఆరోగ్యము పోయి
కూర్చొని దేవుని సన్నిధిలో ఏడ్చి 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 ప్రార్థన చేస్తాం. ఎంత ఏడ్చి ప్రార్థన చేశానో, ప్రభువా ఈ బిడ్డకి పిఎఫ్ డబ్బులు రావాలంట ప్రభువా, నువ్వు సహాయం చేయి. ఎందుకంటే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరన్నారండి. ఐవీఎఫ్ చేస్తే ట్యూబ్ ద్వారా ఐవీఎఫ్ చేస్తేనే పిల్లలని చెప్పారు. దానికి ఆ అమౌంట్ కట్టాలంటే ప్రార్థన చేశాం. ఎన్నో 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశామండి అమ్మాయి కొరకు. ఒక రోజు అయితే అమ్మాయి బంగారం అంతా మూట కట్టి నన్ను పిలిచి, నేను చనిపోతాను, నేను బ్రతకను, ఈ బంగారాన్ని సేవలో వాడుకోండి, నేను బ్రతకనంటే నేను అన్నాను, అలా ఆ మాట అనొద్దమ్మా, ఇది లోపల పెట్టని చెప్పి అమ్మాయిని కూర్చోబెట్టి ప్రార్థన చేసి బలపరిస్తే రెండోసారి ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ అయిందండి. అయిన తర్వాత వెంబడి అమ్మాయి బాత్రూంలో బోర్లు పడిపోయింది అండి. 5వ నెల నుంచి రోజు ప్రతి నెల బ్లీడింగే. పిండం ఉందో లేదో తెలియట్లా, ఎదుగుతుందో లేదో తెలియట్లా, డాక్టర్లు ఏం చెప్పటం లేదు. 9 నెలలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాం. ప్రభువా ఇదొక్కసారి ప్రభువా 13 లక్షలండి ఆ బేబీ పుట్టడానికి. ఎంత ఏడ్చేదాన్నో, ఎంత కన్నీరు గార్చేదాన్నో. ప్రతి వారం నేను అనేది, నువ్వు నాకు కానుక ఇవ్వక్కర్లేదు, నేను ప్రతి వారం వస్తాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. గంట కూర్చొని ఏడ్చి పొట్ట మీద చెయ్యేసి ఆ బిడ్డ మీద చెయ్యేసి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా చక్కని కుమార్తెనిచ్చాడండి దేవుడు. ఈరోజు 6వ నెల, కనీసం అన్నం పెడతా కూడా అక్క మీరు ఒక ప్రార్థన చేయమని అడగల. ప్రతి నెల ప్రార్థన. ఈ పిల్ల పుట్టిన దగ్గర నుంచి అసలు కుదరట్లేదని చెప్తుంది. మొన్న నేనే ఎందుకో ప్రార్థన చేసి, అమ్మా ఏంటి ఎలాగున్నారు, బ్రదర్కి మొన్న బాగాలేదన్నావు కదా ఏంటంటే, అక్క బాగానే ఉన్నావు అక్క, బాగానే ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేసేసింది. అసలు మాకేం అవసరం అండి, కడుపులు కట్టుకొని ఏడ్చి రోగాలు ఎన్ని బిళ్ళలు. అసలు నాకైతే గ్యాస్ టాబ్లెట్ కూడా పనికి రావట్లేదండి. ఇంజెక్షన్ కొదిగిపోయా నేను ఉపవాసాలుండి, పొట్ట పని చెయ్యక, కడుపులో మంట, ఏది తిన్నా కూడా డైజెషన్ అవ్వక, ఆ టాబ్లెట్లు ఒక్కోసారి రియాక్షన్ ఇచ్చింది అంతా కూడా తిమ్మిరొచ్చేస్తా ఉంటది. ప్రయాణాలు, ఎంతో ప్రయత్నం, ఇంట్లో కుటుంబము బిడ్డలను చూడాలి, మళ్ళా ఎన్నో పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉంటాయి. వెళ్ళే ప్రతి చోట సాతాను శక్తులు మాకు ఎదురవుతూ ఉంటాయి. అందుకని దురాత్మ శక్తులు మా మీద దాడి చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి సాతాను గారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు. వాడితో పోరాడి రావాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ పోరాడాలి. మాకు పోరాటం ఉంటది. మొన్నటి కాలంలో ఒక ప్రాంతానికి మేము వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే ముందే దేవుడు చూపించాడు, అక్కడికి వెళ్తే నువ్వు బలహీనం అయిపోతావు, అయినా తప్పదు, వాళ్ళు రమ్మన్నారు. ఖచ్చితంగా వారం వేసుకుని వెళ్ళిన కూర్చున్న దగ్గర నుంచి వాంతులేనండి. అసలు నిమిషాల కడుపులో ఏమీ లేదు, కానీ వాంతులే. ప్రార్థన అయ్యే వరకు వాంతులే. అలాగే మజ్జిగ తాగుతా, అలాగే కొంచెం ఏదో డ్రింక్ ఉంటే అది తాగుతా, అలాగే వచ్చి ఇంటికి వచ్చి వెంబటి ఇద్దరు ప్రార్థన చేసి, అక్క మేము ఇళ్లలోకి వెళ్తున్నాం, వేరే ఇంట్లోకి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అంటే గబగబా వారి దగ్గరికి వెళ్ళి, నేను ఇంటికి వెళ్ళి రాత్రి నేను టయానికి వెళ్ళి మజ్జిగన్నం తినేపాటికి 11:30 అయిందండి. అప్పటి వరకు నా కడుపులో ఏమీ లేదు. ఒకరోజు ఒక కూటంలోనే కూర్చొని ఏడుస్తున్నా, ప్రభు ఏంటి సేవకు పిలిచావు, ఏంటి ప్రభు అంటే, దేవుని ఆత్మ అంటుంది, నేను నీతో ఉన్నా, నువ్వు భయపడద్దు, నేను నీతో ఉన్నానని దేవుడు వెమ్మటే నన్ను బలపరిచాడండి వేరే కూటంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మీటింగ్స్, ఊర్లు వెళ్ళటం. ఎందుకు ఈ ప్రయాసం? మీరందరూ కూడా ప్రభువులో నిలబడాలనే ఆశ. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కొరకు ఉండాలనే ఆశ. ఇప్పుడు ఒక కూటం జరుగుతుంది అంటే ఎన్నో సాతాను పోరాటాలు ఉంటాయి వారి కుటుంబంలోనే, కానీ ఎన్నో పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. అవి మా సాతాను మా మీద దాడి చేస్తూ ఉంటాడు వాడు అండి. చనిపోయిన కూటం అయితే సేవకులు కావాలి అండి, బాధలో కూటం కావాలంటే సేవకులు కావాలి. ఏదో కృతజ్ఞత కూడిక గొప్ప కూటం ఏదైనా కావాలంటే సేవకులు కూడా చెప్పరండి. అసలు ఒక కుటుంబంలో నెల మార్చి 3 సంవత్సరాల్లో అదే సంవత్సరానికల్లా ఒకరు చనిపోయారు, 3 చనిపోయారండి. అలాగా ఆ శాపంలో పాపంలో అయితే అక్క ఎవరు అలా ఇంటి మొఖం కూడా చూడట్లా. అమ్మో ఇంట్లో ఏదో ఉంది, అందుకనే సంవత్సరీకం పెట్టుకుని రేపు కూటం అనగానే ముందు రోజు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 అలాగే చనిపోయారు. ఆ శ్రమలో బాధలో తీసుకుని వెళ్ళారు మమ్మల్ని. ఏడ్చాం, ప్రార్థన చేసాం. ఈ రోజు మొత్తం చక్కగా అంత విడుదల వచ్చేసింది. అమ్మాయికి రైల్వే జాబ్ కూడా వచ్చేసింది. కనీసం ఉద్యోగం వచ్చిందన్న మాట కూడా చెప్పట్లేదండి అసలు. ఆమేన్, హల్లెలూయా. చెప్పట్లా. ఇంకా అసలు ఎవరో తెలియదు వాళ్ళు. అసలు మాకు మందిరానికి రారు. దేవుని సన్నిధిలోనండి, నువ్వు ఏ సంఘములకు దేవుడు నీకు అప్పగించాడో ఆ సంఘములో నువ్వు చచ్చిపోయే వరకు అక్కడే ఉండాలంతే. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ తండ్రి, ఆ సంఘ కాపురే నీ తల్లిదండ్రులుగా వారు ఉన్నారు.
నీకు సంతోషమైన, దుఃఖమైన, ఆనందమైన, నువ్వు గుప్పిలి విప్పాలన్నా, ఏది చేయాలన్నా నీ సంఘ కాపరికే నువ్వు చెయ్యాలి. ఎవరికి కూడా చేయటానికి విజయవాడలో వచ్చేస్తారండి. మా సంఘానికి ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని. ఒకరోజు మా సంఘంలో ఒక ఆవిడ చెప్పిందంట, అయ్యా మాకంటూ ఒక సంఘ కాపరి దేవుడు మాకు ఇచ్చాడు, మేము మా సంఘానికే మేము ఉంటాం, మా కాపరిని మేము బాధ పెట్టమని చెప్పిందండి ఒక ఆవిడ మా సంఘంలో. అన్యులు మళ్ళీ ఆవిడ కులం, వేరే కులం నుంచి రక్షింపబడింది. ఇప్పుడు అలా లేదండి. ఫోన్ చేసమ్మా ఏదైనా అవసరం, టీవీలో నెంబర్లు చూస్తారు, అవసరం ఏదైనా చూస్తారు, కార్యం చేసి కానుకలు పంపించేస్తారు. నేను తప్పని నేను అంటల్లా. నీ కాపరి దేవుడు నీకు అప్పగించినప్పుడు నీ కాపరి దగ్గరికి రా, నీ తండ్రి యొద్దకు నువ్వు రా. అయ్యా నాకు ఈ బాధ ఉందని చెప్పు, నువ్వు నమ్మకంగా నువ్వు నిలబడు. దేవుడు ఎందుకు చేయడండి? ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎందుకు జరగవు వివాహాలు? ఎందుకు జరగవు? నువ్వు అటు ఇటుగా ఉండొద్దు. నువ్వు దేవుని సంగతి నువ్వు నిలబడు. నీ భర్త ఎందుకు మారడు? నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవించు. వాక్యం ఏది చెప్తుందో, సేవకుడు ఏది చెప్తుందో, సేవకులు ఏది చెప్తున్నా నువ్వు ప్రార్థన చేయి. సేవకులు వచ్చిన నోటి మాట ఏంటి తెలుసండి? ప్రార్థన చేద్దాం అంటారు. అది కూడా నచ్చదండి. ఒక ఆవిడ నన్ను, అమ్మ నాకు చాలా బాధ చెప్పింది, 2 కుమార్తెలు సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పింది నాకు. నేను అన్న ప్రార్థన చేద్దామమ్మా అంటే, నువ్వు సలహా చెప్తావని చెప్పి అడిగితే ఏంటమ్మా ప్రార్థన చెప్తా? నేను ప్రార్థనే చెప్తా అంతే. నీ కోసం అవసరం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానే కానీ నేను సలహాలు మాత్రం నేను ఇవ్వనమ్మా. నువ్వు రా, ఉపవాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉండి మందిరంలో కూర్చో, ప్రార్థన చేద్దాం రా, దేవుడే మనకు ఆలోచన దయచేస్తాడు. అంతేగాని మేము సలహాలు మేమేం చెప్పమండి. అసలు ఎవరన్నా నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఊరుకోను. అసలు నీకంటూ సంఘం ఉంది, నువ్వు వెళ్ళిపో, రమ్మని కూడా చాలా చాలా మంది పిలుస్తారండి. నేను వెళతాను, నేను చెప్తాను, చాలా ఫోన్ నెంబర్లు అడుగుతారు వాళ్ళు. అమ్మా మీ పాస్టర్ గారి దగ్గర ఉంటుంది నా నెంబరు, అడిగి తీసుకోండి అని చెప్తానండి నేను. ఎందుకంటే నీ సేవకుడి ద్వారా నువ్వు నా దగ్గరికి రా, అంతేగాను నువ్వు నాకు ఫోన్లు మాత్రము చెయ్యొద్దు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీకు అప్పగించిన సంఘములో నువ్వు నమ్మకంగా జీవించు, వాక్య ప్రకారంగా జీవించు. నీ సేవకుని దగ్గర కూర్చొని చెప్పుకో, నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడు ఎందుకు చేయడండి కార్యము? ఆమేన్, హల్లెలూయా. వాటిపైన నువ్వు లోకంలో వినబడే ఆ అనౌన్స్మెంట్ల మీద వాటికి నువ్వు ఆకర్షితులు అవ్వద్దు. సంఘంలో ఆత్మలు, నూతన ఆత్మల కొరకు అడగట్లా, రండి విడుదల పొందుతారు ఇక్కడికి అంటున్నారు. 2 ఆశీర్వాదం ఊరికే వచ్చిందండి? యోబుకి వచ్చిందా? ఏం పడ్డాడు యోబు? శ్రమ. 10 మంది పిల్లలు చచ్చిపోయారండి ఒక్కసారి. ఆస్తి మొత్తం పోయింది. ఆయన శరీరము కురుపులు వచ్చేసినాయి. పైన చూస్తాం, లోపల కూడా కురుపులేనంట ఆయనకి. అంత పొందితే 2 ఆశీర్వాదం వచ్చిందే. నువ్వే శ్రమ పడకుండా, కష్టపడకుండా నీకు వచ్చేస్తుంది ఆశీర్వాదము. పిల్లలు పరీక్షలు చదవకుండా, 1వ తరగతి 2వ తరగతి చదువుకోకుండా 10th క్లాస్ రాయమంటే రాస్తారా? రాయరు. నువ్వు శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? నువ్వు ప్రభు కొరకు ఇంకా నిలబడి శుద్ధ సువర్ణముగా మార్చబడటానికే. ఆమేన్, హల్లెలూయా. మొదటి రాసిన పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష ద్వారా శుద్ధీకరింపబడుతున్నప్పుడు అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షలకు నిలిచినదైతే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. నువ్వు వీటన్నిటిని జయించాలంటే నువ్వు శ్రమలో కూడా నువ్వు నడవాలి. కానీ నువ్వు అగ్నిలో ఉన్నా కూడా నువ్వు కాలిపోవు. ఎందుకంటే అగ్నిలో నీకంటే ప్రభువే ముందున్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. సింహాల నోలులో నువ్వు పడవేయడానికి ముందే నీకంటే ప్రభు అక్కడ ఉన్నాడు. నీ కష్టంలో నువ్వు పడడానికి ముందే నీకంటే నీ ప్రభు అక్కడ ఉన్నాడు. నీ వేదనలో నువ్వు పడడానికి ముందే నీకంటే ప్రభు అక్కడ ముందే ఉన్నాడు. అది నువ్వు ఎరగాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎదురవుతున్న శోధన, బలహీనత నీకంటే ముందే ఆయన వాటిని అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. ఇవన్నీ గ్రహించమండి మనం. అసలు ఆత్మను నడిపించాల్సింది పోయి మనమే ఎట్టుబడితట్టు పారిపోతా ఉంటాం. ఆ రీతిగా ఉండకూడదు. నువ్వు ఏ సంఘంలో నాటబడ్డావో, ఏ సంఘమునకు కట్టబడ్డావో ఆ సంఘములోనే నువ్వు నిలబడాలి. ఆ సంఘములోనే నువ్వు నడిపించబడాలి. అనేక ఆత్మలను నువ్వు వేరే ఎక్కడికి వెళ్ళే ఆత్మలు కాదండి, నూతన ఆత్మలు. ఆమేన్, అర్థమైందండి? యేసు ప్రభు యొద్దకు రానివారు, రక్షణ పొందని వారిని దేవుని యొద్దకు మనం ఏం చేయాలి? నడిపించాలి. ఎక్కడికి మందిరం వెళ్ళే వాళ్ళని కాదండి.
ఇప్పుడు ఏదో ఊర్లో ఉండి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చారనుకోండి, ఆ దారి వేరే. ఏ మందిరం ఇక్కడికి వెళ్ళరు, ఇక్కడి నుంచి అక్కడికి అంత ఛార్జీలు పెట్టుకుని వెళ్ళలేరు, ప్రతి వారం వెళ్ళలేరు. కాబట్టి వారిని నడిపించవచ్చు మనం. అసలు ఎందుకండి మన కుటుంబంలోనే భర్తలను బిడ్డలు నడిపిస్తే చాలండి, మన సంఘం పెద్దదైపోద్ది అసలు అండి. అవునా కాదా? అవునంటారా కాదా? ఎప్పుడు కిరీటం మనకి ఇస్తాడంటే ఆత్మల కొరకైన భారం మనం కలిగి ఉండాలి. ప్రభువా, మా సంఘాన్ని నూతన ఆత్మలు నడిపించయ్యా, అనేక మంది రావాలి ప్రభు అని ప్రార్థించండి. ఆత్మల కొరకై వచ్చిన వారి కొరకయ్యా, ఈ ఆత్మ నూతన ఆత్మ వచ్చింది, ఈ ఆత్మ నీలో నిలబడాలి ప్రభా, రక్షణ పొందని ఈ బిడ్డ ద్వారా అనేక మంది రావాలి ప్రభా. నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకు ఆనంద కిరీటాన్ని ధరింప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 5 కిరీటాలు చూసాం. ఏంటి చెప్పండి నాకు? మహిమా ప్రభావం అనే కిరీటం, రెండోది అక్షయ కిరీటం, 3 జీవ కిరీటం, 4 5. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందండి? బాగుందా? ఇవన్నిటిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇవి ఇక్కడ దొరకవు మనకి, ఇవి ఇక్కడ మనం పొందుకోము. పరలోక రాజ్యంలోకి వెళ్ళినాక పిలిచి అందరూ ఆదాము మొదలుకొని తండ్రి అయిన యెహోవా దేవుడు అందరూ చూస్తుండగా అప్పుడు నేను పేరు పెట్టి పిలిచి ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక్కొక్క కిరీటం పెడితే ఉంటుంది. ఎలా ఉంటుందండి అసలు? సండే స్కూల్ పిల్లలు జరుగుద్ది కదండి. ఫస్ట్ ప్రైజ్ గ్రేస్, సెకండ్ ప్రైజ్ గ్రేస్, థర్డ్ ప్రైజ్ గ్రేస్ అంటే ఎలా ఉంటుంది అసలు? పొందుకునే వాళ్ళకి ఎలాగుంటుంది, వాళ్ళ అమ్మా నాన్నకి ఎలా ఉంటుంది అసలు? ఎలా ఉంటుంది అసలు? ఎంత ఆనందంగా ఉంటుందండి. అంతకంటే గొప్ప ఆనందము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కిరీటాలన్నీ ఇక్కడ మనకు రావండి. పరలోక రాజ్యంలోకి వెళ్ళినాక సింహాసనం మీద కూర్చోబెట్టి నీకు అవన్నీ పెడతా ఉంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆ కిరీటాలు మనం పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ ఒక్క కిరీటం పక్కన నువ్వు రక్షింపబడి తర్వాత ఒక ఆత్మను నువ్వు తీసుకొచ్చి వాళ్ళు ముందు ఎన్ని కిరీటాలు పొందుకుని 1, 2 వచ్చింది అనుకో, ఎలా ఉంటుందండి అసలు? ఎంత షేమ్ అండి అసలు. అవునా కదా? చాలా షేమ్గా ఉంటుంది కదా. 5 కిరీటాలు మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఒక దాని మీద ఒకటి ఎంత ఎత్తు పెట్టేసుకోవాలి అసలు. ఆ యొక్క ఎస్తేరుకి కిరీటం లేకపోతే ఏముంది? వస్తీకి బదులు ఆమె నిలబెట్టినప్పుడు ఆమె తల మీద ఏమి పెట్టారండి? కిరీటం. అధికారానికి, ఘనతకు అండి ఇంత అర్హులుగా ఆ యొక్క గొప్ప కృపలోనికి దేవుడు నడిపించాలని మనల్ని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి, అసలు కిరీటం అంటేనే మనమండి. అర్థమైందా? కిరీటం అంటే ఎవరండి? మనమే, ఆడవాళ్ళమే కిరీటం అంటే. మరి కిరీటంలో అసలు ఎంత గొప్ప కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని చేయటమే ఎముకతో చేశాడు అంటే ఎంత చక్కగా చేశాడు మనల్ని, అసలు ఎంత అందంగా చేశాడు అసలు మనల్ని. అవునంటారా కాదా? అసలు కిరీటముగా దేవుడు మనల్ని చేశాడు. తండ్రి ఎదుట నిలబడినప్పుడు ఆ యొక్క కిరీటాలన్నీ మనకు ధరింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మహిమా ప్రభావమును కోల్పోకూడదు. కోల్పోయిన దానిని మరలా దేవుడు ఇచ్చేశాడు క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు మరణము ద్వారా బరబు మరలా మనకి అది ధరింప చేసి ఉన్నాడు. అక్షయ కిరీటం ఆ ధరింప చేసిన మనకి రక్షణని ఇచ్చి, ఈ రక్షణతో పాటు అన్నాడు నువ్వు ఈ లోకంలో పెట్టి అన్నిటినీ జయించయ్యా అని చెప్పాడు. గురి యొద్దకే పరిగెత్తు, పరలోక రాజ్యంలో నీ కొరకు ఏం కనుక ఉంటుంది? అక్షయ కిరీటం ఉంటుంది. ఇదిగో నీ కొరకు జీవ కిరీటం. శ్రమలు వచ్చినా నువ్వేం బాధపడద్దు, శ్రమలో శోధనలు వచ్చినా నువ్వు భయపడద్దు. నీ కొరకు నేను జీవ కిరీటాన్ని సిద్ధపరిచి ఉంచానంటున్నాడు అండి. 4వది ఏంటి? నీతి కిరీటం. తలాంతులు నీకు ఇచ్చాను కదా, నేను ఇచ్చిన తలాంతులు నువ్వు నా కొరకు వాడు, నా కొరకు నువ్వు వాడు. నీ కొరకు నేను గొప్ప కృపతో నిన్ను వాడితే ఆ తలాంతులను బట్టి నేను నా సన్నిధిలో నా ద్వారా నీ పని జరుగుద్ది అంటున్నాడు. ఆనంద కిరీటము. నీ కొరకు నేను అన్నిటినీ చేశాను, నీ కొరకు నేను అన్నిటిని, ఇదిగో నా కొరకు నేను నీ కొరకు వచ్చాను. నా యొక్క కలిగిన భారము ఇదిగో ఆత్మల సంపాదన. ఆమేన్, హల్లెలూయా. ప్రభువారు నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే ఈ లోకానికి
వచ్చి ఉన్నాడు. ఆ కిరీటాన్ని నీకు ధరింప చేయాలని, ఇదిగో ఆత్మల భారం నడిపించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే నీ కొరకు నేను ఆనంద కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచాను. ఈ 5 కిరీటాలను దేవుడు మనకు ధరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా జీవించి ఆయన కృపలో నింపబడదాం. అందరం కండ్లు మూసుకుందాం, లేచి నిలబడదామండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడి దినమున ప్రత్యేకంగా నీకు 5 కిరీటాలు ధరింప చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ కిరీటం, ఒక కిరీటమును పొందుకొని ఒక కిరీటం పోగొట్టుకోవడం కాదు. ప్రభువా, ఈ 5 కిరీటాలు నేను పొందుకోవాలి ఈ దినమున. ప్రభువా, నువ్వు నాకు మహిమా ప్రభావమును వస్త్రము నాకు కిరీటంగా ధరింప చేసావు ప్రభువా. అయ్యా, ఆ మహిమా ప్రభావము నేను ధరించుకున్న వ్యక్తిగా నేను ఉండాలి. అక్షయ కిరీటము నేను ధరించుకోవాలి. గురి యొద్దకే నేను పరిగెత్తాలి ప్రభు. ఈ లోకంలో శరీర నేత్రాశ జీవపు డంబాన్ని వాటన్నిటిని జయించగలిగి పరలోకం అనే గురి యొద్దకే నేను పరిగెత్తాలి అని అడుగుదాం. దేవుని సన్నిధిలో అందరం నోరు తెరుద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. మీరు అడగకపోతే ప్రభువు కూడా మీ పక్షంగా నోరు తెరవడు. ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన ప్రభువా, జీవ కిరీటం నాకు కావాలి. శ్రమలో శోధనలని అయ్యా నేను ఎంతో కృంగిపోతున్నా, నేను సహించే కృపను నాకు, నేను సహించడానికి నీ కృపను నాకు దయచేయి ప్రభువా. అయ్యా, నాకు సహనం దయచేయండి, సహించడం దయచేయండి, సహించడం నాకు దయచేయని ప్రభు సన్నిధిలో అడుగుదామండి. సహించే కృపను నేను పొందుకోవాలి ప్రభువా. నాకు సహించను అయ్యా, నేను నీలో రక్షణ పొందే ఇన్ని సంవత్సరాలు అయింది కానీ నాకు సహనం లేదు ప్రభు. సహించలేకపోతున్నా, ఓర్చుకోలేకపోతున్నాను ప్రభు. అయ్యా, నీ సన్నిధిలో నేను బల్లారాధన అన్నిటిలో ఉంటున్నాను కానీ అయ్యా నా భర్తను నా బిడ్డలను నేను సహించలేకపోతే నీ కార్యములను అయ్యా ఎప్పుడు జరుగుతుందని ఒక్కోసారి నిన్నే గొనుకుతున్నా సనుగుతున్నాను ప్రభు. నీకు దూరం అయిపోతున్నానని దేవుని సన్నిధిలో అడుగుదామండి. దేవుని సన్నిధిలో హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఓ జీసస్, స్తోత్రం స్తోత్రం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మన చూస్తున్నాడు. ఆయన మన ప్రార్థన వింటున్నాడు. ఆయన హల్లెలూయా, మైటీ ఫాదర్, మైటీ గాడ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రం, దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రివే మీకు వందనాలు, కర్తవే మీకే వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మీకు వందనాలు ప్రభువా. మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు. నీ సన్నిధిని మీరు మాతో ఉంచినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, ఈ యొక్క ప్రభా, ఈ యొక్క స్త్రీల కూటంలో వరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా, మహిమా ప్రభావాన్ని కిరీటము మాకు ధరింప చేసిన దేవుడు. అక్షయ కిరీటము కొరకు మేము ప్రయాసపడుటకు, జీవ కిరీటము కొరకు మేము సహించుకున్నటకు, నీతి కిరీటము కొరకు మీరు మాకు ఇచ్చిన తలాంతులు మీ కొరకు ఉపయోగించటకు, ఆనంద కిరీటము కొరకు ప్రభా మా ద్వారా మేము పొందుకుని రక్షణ ఆనందము ఇతరులకు పంచి నీ వైపు చూపి నీ యొద్దకు నడిపించే వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మా మధ్యలో ఇంకా బలహీనులు ఉన్నవారిని బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అయా, ఈ ప్రాంతంలో పరిచర్య చేసిన సేవకురాలి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించిన, కడుతున్న మందిరం విషయంలో అద్భుతమైన కార్యములు మీరు జరిగించి మీరు బలపరచమని. అయా, కూడించిన బిడ్డలలో బలహీనులుగా అనారోగ్యముగా ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరిచి మీ గాయపడిన హస్తం ద్వారా తాకి విడుదల దయచేసి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి.